హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీసా టీవీ. నేను మీ సౌమ్య. నిర్మల్ జిల్లాలో అసలు ప్రజలకి డాక్టర్ అంటే ఏంటి తెలియని టైం నుంచి వాళ్ళకి అసలు ఆ వసతులే లేని టైంలో ఎంతోమంది ప్రాణాలు పోయిన టైంలో వాళ్ళకంటూ అండగా నిలిచి వాళ్ళ అవసరాలను తెలుసుకొని ఇక్కడ ఒక హాస్పిటల్ స్థాపించి ఈ ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడ్డ ఒక డాక్టర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనే డాక్టర్ రమేష్ రెడ్డి గారు. ఇక్కడ డాక్టర్ రమేష్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని క్రియేట్ చేసి ఎంతోమంది నిర్మల్ ప్రజలకు ఎంతో సహాయపడుతూ ఈరోజు మన వీసా టీవీ అందిస్తున్న బెస్ట్ డాక్టర్స్లో ఒకరిగా నిలిచారు. సో ఆయన అడిగి ఈ నిర్మల్ విశేషాలు, ఆయన డాక్టర్గా స్థాపించిన ఎన్నో అద్భుతాలను, క్రియేట్ చేసిన అద్భుతాలను ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చేయండి. హలో సార్, నమస్తే. నమస్తే స్వామి గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే, ఎలా ఉన్నారు? వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ వీసా టీవీ తరపు నుంచి మీకు బెస్ట్ డాక్టర్గా ఎంపికైనందుకు. సో దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ అన్ ఆపర్చునిటీ మేడం. ఎవరో ఒక ఛానల్ మనల్ని రికగ్నైజ్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ. వి ఫీల్ ఇట్స్ గుడ్. సో బేసిక్గా అయితే నిర్మల్లో మీరు హాస్పిటల్ పెట్టేటప్పటికి కూడా ఇక్కడ అసలు ఏ వసతులు లేవు. ప్రజలకి హాస్పిటల్ అంటే అందుబాటులో లేని పరిస్థితి. రోడ్లు కానీ కనీసం వీళ్ళు నడిస్తే తప్ప ఇంకే వెహికల్ వచ్చే పొజిషన్లో కూడా అప్పటికి నిర్మల్ జిల్లా లేదు. అలాంటి టైంలో మీరు ఎలాంటి డిఫరెన్సెస్ ప్రజల్లో చూశారు? వాళ్ళ బాధను అర్థం చేసుకొని మీరు ఇక్కడ హాస్పిటల్ పెట్టడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన విధానం ఏంటి? ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ వసతులన్నీ? నేను మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో నిర్మల్ జిల్లాకి గవర్నమెంట్ సర్వీస్లో వచ్చాను. గవర్నమెంట్ సర్వీస్లో వచ్చి లోకేశ్వరం అనే మండల్ హెడ్ క్వార్టర్స్లో డిస్పెన్సరీలో వచ్చేసాను. ఆ రోజుల్లో నిర్మల్లో గవర్నమెంట్లో అయితే సర్వీసెస్ అసలు ఏం లేకుండా, ఈవెన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా సర్వీసెస్ ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఆపరేషన్స్ చేయాలన్నా కానీ సర్జన్స్ ఉంటే అనస్థిస్టులు ఉండేవాళ్ళు కాదు, అనస్థిస్టులు ఉంటే సర్జన్స్ ఉండేవాళ్ళు కాదు, ఫెసిలిటీస్ కూడా ఏం లేకుండా ఉన్నాయి. నేను హాస్పిటల్ 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసినాం. 2000 సంవత్సరం హాస్పిటల్ స్టార్ట్ చేసే నాటికి నిర్మల్ జిల్లాలో సరైన స్కానింగ్ ఫెసిలిటీస్ లేవు, సిటీ స్కాన్స్ లేవు, ల్యాబ్ టెస్ట్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ కూడా లేవు. 50% ఆఫ్ ది అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండేది. 50 to 60% ఆఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరైన రోడ్డు సౌకర్యం లేకుండా ఉంది. మారుమూల ప్రాంతంలో ఆదివాసీ గ్రామాల నుంచి ఎవరైనా పేషెంట్లు తీసుకురావాలంటే జీబులు ఉండే, లేకపోతే కొన్ని ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి బండ్ల మీద కూడా వచ్చారు. ఇప్పుడు భగవంతుని దయ వల్ల మొత్తం ముందు ప్రభుత్వాలు కృషి వల్ల పబ్లిక్లో వచ్చిన అవేర్నెస్, పబ్లిక్లో ఉన్న ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం వల్ల ఇప్పుడు నిర్మల్ జిల్లాలో అన్ని సౌకర్యాలు వచ్చి, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్, సిటీ స్కాన్ వచ్చింది, నెఫ్రాలజీ యూనిట్స్ ఉన్నాయి, అన్ని ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్ అన్ని వచ్చాయి. ఇవి ఏమి లేని రోజుల్లో మా హాస్పిటల్లో అల్ట్రాసౌండ్ మిషన్ స్టార్ట్ చేసినాం. 2005 సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులోకి రాకముందు మందు తాగిన పేషెంట్లు కానీ, పాయిజన్ పేషెంట్స్ కానీ, స్నేక్ బైట్ పేషెంట్స్ కానీ వెంటిలేటరీ సపోర్ట్ అవసరం అయితే మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. ఆ రోజుల్లో నాకు ఇంకా గుర్తుంది, 2000 సంవత్సరంలో హైదరాబాద్ లో మేము ఒక పేషెంట్ ఇక్కడ నుంచి మేమే షిఫ్ట్ చేసి తీసుకుపోతే అప్పుడు రోజుకి వెంటిలేటర్ ఛార్జెస్ ఆ రోజుల్లో 20 నుంచి 25 వేల రూపాయలు ఉండేది అపోలో హాస్పిటల్లో. అప్పట్లో 20 నుంచి 25 వేలకి నిర్మల్ జిల్లాలో ఎక్కువ ప్రాంతంలో ఎకరం 10,000, 15,000, 20,000 ఉంది. అంటే ఒక ఎకరం కాస్ట్ ఒక వెంటిలేటర్ ఛార్జ్. సో అది ఎక్కువ మందికి అఫోర్డబిలిటీ కూడా లేకున్నా. ఇవాళ నిర్మల్లో మన హాస్పిటల్లో 2005 సంవత్సరం నుంచి వెంటిలేటర్ సౌకర్యం ఇస్తున్నాం. సౌకర్యం ఉంది. పేషెంట్స్, మందు తాగిన పేషెంట్స్ ఈ వెంటిలేటర్స్, ఈ ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత 98% వరకు బతుకుతున్నారు. తక్కువ మంది చనిపోయేవాళ్ళు, పాము గర్చన కానీ. ఈ మన హాస్పిటల్ స్టార్ట్ చేయక ముందు మందు తాగిన పేషెంట్స్ కానీ, పాము గట్టిన పేషెంట్స్ ఎవరున్నా కానీ వాళ్ళని ఎక్కువగా నిజామాబాద్ కానీ, హైదరాబాద్ కానీ తీసుకోవాలి. అవి చూసిన తర్వాత నా మనసులో ఏమున్నాయంటే, ఈ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏ క్రిటికల్ కేర్ పేషెంట్ కూడా, ఏ క్రిటికల్ సీరియస్ గా ఉండే ఏ పేషెంట్ కూడా చనిపోకూడదు. మనం వీలున్నంత వరకు అతనికి మనం ఇక్కడ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అన్ని సౌకర్యాలు
నా స్వయం శక్తితో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్ని డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి అందరికి ఆనాటి నుంచి ఈనాటి వరకు సేవలు అందిస్తా ఉన్నాం. నా అనుభవంలో నేను నేను 1996లో ఎంఎస్ మణిపాల్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాను. మణిపాల్ యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడలిస్టు. మణిపాల్ యూనివర్సిటీలో నాకు ఎంఎస్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు నేను దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ హైదరాబాద్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ సర్వీస్ లో నిర్మల్ రావడం జరిగింది. ఓకే. సో మీరు నిర్మల్కి వచ్చాక, అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు చాలామంది డాక్టర్స్ ఏంటంటే ఇంతే చాలు, వస్తుంది కదా ఆదాయం, మనకి ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటారు. మీకు ఈ హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ అసలు? ఆ రోజుల్లో ఎనస్థీషియా డాక్టర్స్ షార్టేజ్ బాగా ఎక్కువ ఉండేది, అందుకని హాస్పిటల్స్ ఎక్కువ మంది పెట్టలేకపోయేవాళ్ళు. మా వైఫ్ ఎనస్థీషియా చేస్తున్నారు అప్పుడు. సో నేను మా వైఫ్ ఇద్దరము ఇక్కడ సేవ చేయాలి. ఈ ప్రాంతంలో ఇది చాలా వెనుకబడిన ప్రాంతం ఉంది, ఆదివాసీలు వెనుకబడిన సోషల్ ఎకనామిక్ గా వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉన్నాయనుకొని ఈ ప్రాంతంలో సేవ చేయాలి, కొద్ది రోజులన్నా సేవ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. తర్వాత నా ఊరు నెల్లూరు అయినా నిర్మల్ ప్రజలు చూపించిన ఆప్యాయత కానీ వాళ్ళు చూపించిన ప్రేమతోటి ఇంకా నేను ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడనే 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండిపోవడం జరిగింది. ఓకే. సో మరి ఇప్పుడు మీరు కరోనా టైంని కూడా ఎంతగానో ఫేస్ చేసి ఉంటారు, అండ్ దట్టు మీరు 700 పైన పేషెంట్లు ఇక్కడ ట్రీట్ చేశారు, అండ్ దాంతోపాటు ఎంతోమందికి ఫ్రీగా అవసరానికి సరుకులు అవి పంపించి లేని వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశారు, అండ్ దాంతోపాటు PPE ఏవైతే ఉన్నాయో కిట్స్ అన్నిటిని కూడా ఇక్కడ రప్పించారు. సో ఇంత సహాయపడ్డారు మీరు. ఎలాంటి కండిషన్స్ మీరు కరోనా టైంలో ఫేస్ చేశారు హాస్పిటల్ పరంగా? మేడం, నా అనుభవంలో ఇప్పటి వరకు ఇంచుమించు 50,000 పైచులకు ఆపరేషన్ చేస్తుంటాను. 5,000 పైచులకు క్రిటికల్ కేర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మన సహాయం చేయగలిగి క్రిటికల్ కేర్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం వాళ్ళకి ఒక జీవితం ఇచ్చినట్టు చేయగలిగినాం. కరోనా టైము ఒక డిఫరెంట్ పొజిషన్ ఉండింది. అప్పుడు కరోనా టైం వచ్చేటప్పటికి పబ్లిక్ దగ్గర కొంత ఆర్థిక స్తోమతలు ఉన్నా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ గవర్నమెంట్ లో ఫెసిలిటీస్ అన్ని ఉన్నా, కరోనా టైంలో ట్రీట్మెంట్ చేయగలిగిన సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు మేము ఒకటే అనుకునేవాడిని మనసులో, ఈ సమయంలో మనం ప్రజలకు కానీ హెల్ప్ చేయలేకపోతే అది ఏంటంటే ఒక యుద్ధ సమయం లాంటిది. అప్పుడు మన ప్రజలకు మనం ఏం చేయలేకపోతే జీవితంలో మనం ఏం చేసినా కానీ ఉపయోగం లేదు, సార్థకం కాదు. అది మన ఒక్కొక్కరి జీవితంలో ఒకసారి వస్తే ఎవరికైనా సహాయపడగలిగిన సమయం అనే ఉద్దేశంతో కరోనా ఏ పేషెంట్ వచ్చినా, ఎంత సీరియస్ పేషెంట్ ఉన్నా మేము చేయగలిగినంత ట్రీట్మెంట్ మా స్టాఫ్, మా డాక్టర్స్ అందరూ కరోనా సమయంలో బాగా సహకరించారు. మన హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ అందించేదానికి అందరూ మన టీం అంతా తోడ్పడింది. మన దగ్గర కరోనాలో సక్సెస్ రేట్ కూడా ఇంచుమించు 80-85% పబ్లిక్ బతికారు కరోనాలో. ఈవెన్ ఆల్మోస్ట్ హాఫ్ ద లంగ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా. సో అదంతా దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల మనం ఎన్ని చేయగలిగామని ఇవాళ కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఈ కరోనా అయిపోయిన తర్వాత మనము మన ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీస్, అందరి ఫ్యామిలీస్ కరోనా దీన్ని తట్టుకొని, కరోనా వేవ్ తట్టుకొని మనం అంతా బతుకున్నామంటే అదంతా మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి. అండ్ దాంతోపాటు మీలాంటి డాక్టర్స్ కూడా ఎంతోమంది చేయూతనిచ్చి చాలామందిని బతికించారు కూడా. అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంతోమందికి మీరు ఫ్రీగా వైద్యం చేసిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. నేను వినడం ఏంటంటే డాక్టర్ రమేష్ రెడ్డి అన్న హాస్పిటల్ కేవలం పేషెంట్ వస్తే వాళ్ళకి చేయడం అని కాదు, లేని వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఎంతగానో ఫ్రీగా సర్వీస్ చేసి పంపించిన అనుభవాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ ఆలోచన అనేది మీలో ఎలా కలిగింది సార్? మేము హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు మేడం 2000 సంవత్సరంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ అన్ని అయ్యేది కాదు. మత్తు డాక్టర్ అవసరం ఉన్న ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యేది కాదు. అవునప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ కాకపోతే తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయకుండా ఉంటే పేషెంట్ బతకడనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేమేం చేసేవాళ్ళం, గవర్నమెంట్కి పోయిన పేషెంట్ అంటేనే బాగా పూర్ పేషెంటే పోతాడు. ఆ రోజు కొన్ని పైసలు ఉన్న వాళ్ళు కూడా పోవాలి. అందుకని ఆ రోజుల్లో మేము గవర్నమెంట్ లో అసలు ఫెసిలిటీస్ లేని రోజుల్లో నెలకి కనీసం మినిమం 5 నుంచి 10 ఆపరేషన్లు ఫ్రీగా చేసేవాడు. అది పేక మొక్కబడిన ఆపరేషన్ కానీ, అపెండిక్స్ ఆపరేషన్స్ కానీ, ఏ ఆపరేషన్ అయినా క్రిటికల్ గా మన దగ్గరికి వస్తే బాగా పూర్ పేషెంట్ కి 100% మనం చేయాలనే సంకల్పంతో ఆపరేషన్లు చేసేవాళ్ళం.
ఓకే. అండ్ మీరు అలాగే ఈ నిర్మల్ జీవితాలు, వీళ్ళ యొక్క జీవితాలు చూసి దీనిపై ఒక కథ కూడా తీయాలని చెప్పి ప్రేరేపించబడ్డారని చెప్పేసి విన్నాం. అది ఎలా సాధ్యమైంది సార్? నాకు నిర్మల్ అంటే నేను వచ్చిన నాళ్ళ నుంచి నిర్మల్ ప్రజలు ఆప్యాయత అవన్నీ నాకు చాలా ఎక్కువ నాకు దగ్గర నుంచి చూశాను కాబట్టి దాన్ని ఎక్కువగా నేను నిర్మల్ ప్రజలను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను. ఎక్కువ వాళ్ళంటే అభిమానం ఎక్కువ నిర్మల్ ప్రాంతం. అందుకని నిర్మల్ ప్రాంతం హిస్టరీ అసలు ఏంటి, ఇక్కడ అసలు ఎప్పటి నుంచి నిర్మల్ స్టార్ట్ అయింది, సో మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసినాము. మనకి అవైలబుల్ బుక్స్ అన్ని చూస్తే నిర్మల్ ప్రాంతం 400 సంవత్సరాల నాడు ఆ రోజు నిమ్మనాయుడు వచ్చి నిర్మల్ ఒక కుగ్రామం కింద స్టార్ట్ చేసినారు. నిమ్మనాయుడు భద్రాచలం ప్రాంతం నుంచి వచ్చి అని ఆ హిస్టరీ మొత్తం తీసుకొని హిస్టోరియన్స్ నిర్మల్లో ఉన్న హిస్టోరియన్స్ అందరి డేటా అంతా కలెక్ట్ చేసి ఒక డైరెక్టర్ గారికి ఇచ్చి దాని ఒక షార్ట్ మూవీ లాగా తీసాం. ఎందుకంటే ముందు తరాలకి మన నిర్మల్ చరిత్ర ఏంది తెలియాలంటే ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలని చెప్పి దాన్ని తీయడం జరిగింది. చాలా గొప్ప ఆలోచన సార్. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలామందికి వీళ్ళు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు తెలియవు. ఎందుకంటే సిటీ కల్చర్, ఇప్పుడు తెలంగాణ అంటే మ్యాక్స్ మనం చూసేది హైదరాబాద్, ఆ సరౌండింగ్ సిటీస్ మాత్రమే చూస్తాం, కానీ ఏమీ లేని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి అలాగే. సో వాటిల్లో కూడా మీరు ఇంత ముందు అడుగొచ్చి వేయడం అన్నది చాలా గొప్ప విషయం. అండ్ దాంతోపాటు మీకు వచ్చే పేషెంట్స్ కూడా, ఎందుకంటే మీరు ఒకప్పుడు పేషెంట్స్ 2000 నుంచి అంటే ఇప్పటి వరకు 25 సంవత్సరాల నుంచి మీరు ఈ పేషెంట్స్ని చూస్తున్నారు. ఇప్పుడు ఎలా మెరుగుపడింది అంటారు? కరోనా టైం తర్వాత పేషెంట్స్ ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నారు, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? మేము ప్రాక్టీస్ చేసి మొదలు పెట్టినప్పుడు మేడం కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, గోండ్ కమ్యూనిటీస్, కొలాండ్ కమ్యూనిటీస్, వాళ్ళు అసలు పేషెంట్స్ వచ్చేవాళ్ళే కాదు. అసలు పేషెంట్స్ ఎవరు, వాళ్ళ గోండ్ కూడా నుంచి హాస్పిటల్కి రావాలని వాళ్ళకి ఒక అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంచుమించు అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు హాస్పిటల్స్కి రావడం, హాస్పిటల్లో వాళ్ళ హెల్త్ గురించి అన్ని చెకప్స్ చేసుకోవడం, వాళ్ళ హెల్త్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతాం. ఇది మన మానవాళికే ఒక మంచి పరిణామం అని అనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక రోగంతో ఇంట్లో ఉండే పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ ఒక్కడే సఫర్ కాకుండా ఇల్లంతా కూడా బాధపడతారు. సో అది చాలా అవాంఛనీయం. అండ్ దాంతోపాటు ఇప్పుడు పాము కాటుకి మీరు వైద్యం చేసిన రోజులు ఉన్నాయి, అలాగే ఇప్పటికీ కూడా ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అండ్ చాలామంది పాయిజన్ తీసుకొని, సో అలాంటి కేసులు ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు తగ్గుతూ ఏమన్నా వస్తున్నాయా ఏమన్నా? పాయిజన్ కేసెస్ అంటే మేడం నేను 2000 సంవత్సరంలో మొదలు పెట్టినప్పుడు ఎక్కువ మంది సూసైడ్ కేసెస్ ఎవరు ఉండేవాళ్ళు అంటే రైతులు అప్పులు చేసో లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కువ మంది వచ్చాం. ఇవాళ ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవయ్యో లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, పిల్లలైతే మా తండ్రి నాకు కారు కొనిలేదు, నాకు ఐఫోన్ కొనిలేదు, అందుకని నేను ఇంకెందుకు బతకడం అని చచ్చిపోదాం అనుకునే ఐడియా వచ్చి మైండ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇంకా మైండ్ చేంజ్. పాత రోజుల్లో ఏమో ఆర్థిక బాధల వల్ల చేసుకునేవాడు, ఇప్పుడేమో చిన్న విషయాల వల్ల, చిన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల, చిన్న అవసరాలు నెరవేరకుండా ఉన్నందువలన వాళ్ళు దాంతో డిప్రెషన్ లోకి పోయి చేసుకుంటారు. అలాగే ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వర్కింగ్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి సార్, సో మీకు ఈ నిర్మల్ ప్రజలతో ఇంకెంత అనుబంధం ఏర్పడింది అంటారు? ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు అంటే, సో వాళ్ళతో ఉన్న రిలేషన్ ఎలా ఉంది మీకు ఇక్కడ ప్రజలతో? మేడం నిర్మల్ పట్టణం కానీ నిర్మల్ ప్రజలు కానీ నేను మొత్తం అన్ని ప్రాంతాల ప్రజలతో నాకు ఒక అనుబంధం ఉంది. అన్ని ఊర్ల కన్నా నిర్మల్ ఊరు దేవుడిచ్చిన వరం లాంటి ఊరు అనుకుంటాం. ఎందుకంటే నిర్మల్ చుట్టుపక్కల 8 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఇంకా 6 ఇతరత్ర చిన్న చెరువులు ఉన్నాయి. నిర్మల్లో ఎప్పుడు నేను 25 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నీటి ప్రాబ్లం అనేది ఎప్పుడు చూడలేదు. నిర్మల్లో నాకు తెలిసి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ ఉమ్మడి మొత్తం దేశంలోనే ఒక పట్టణంలో నీళ్ళ ప్రాబ్లం ఒక్కరోజు కూడా రాని ప్రాంతం నేను అనుకోవడం నిర్మల్ ఒక్కటే ఉంటుంది. సో నిర్మల్లో టౌన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఫారెస్ట్ ఉంది. ఇంకా ఏ టౌన్ కూడా అంత దగ్గరలో ఫారెస్ట్ ఉండదు. సో నిర్మల్లో కనీసం 9 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. 9 భాషలు: తెలుగు,
గుజరాతీ, హిందీ, మరాఠా, లంబడా లాంగ్వేజ్ అంటే కొన్ని నిపుణులు లేని లాంగ్వేజ్ ఉన్నాయి, గోండ్ భాష ఉంది, పట్కరి వాళ్ళ అనే ఒక భాష ఉంది. సో ఇట్లా 9 భాషలు 9 భాషలు మాట్లాడే ప్రజలు నిర్మల్లో ఉన్నారు. ఇంకా ఏ టౌన్ లో కూడా నేను అన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారని నాకైతే తెలియదు. ఓకే. అలాగే మన డాక్టర్ రమేష్ రెడ్డి హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు అందుతాయి సార్? అంటే దేనికి సంబంధించి వాళ్ళు ఇక్కడికి ఎక్కువ రావచ్చు అంటారు? ఇప్పుడు మేడం మొదలు మేము స్టార్ట్ చేసినప్పుడు ఏముండే అంటే ఈ క్రిటికల్ కేర్ పేషెంట్స్, ఆపరేషన్స్, గైనిక్ ఆపరేషన్స్, సిజేరియన్స్, హిస్టెక్టమీస్, ఈ హర్షమల్లకి ఆపరేషన్స్ అన్ని చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. నెఫ్రాలజీ వింగ్ వస్తే డయాలసిస్ మిషన్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ కోసం లేజర్ మిషన్స్ ఉన్నాయి, పైల్స్ ఆపరేషన్ మునుపు మేము చేత్తో చేసేవాళ్ళం, ఓపెన్ సర్జరీ టెక్నిక్ అని. ఇప్పుడు పైల్స్ ఆపరేషన్ అంతా లేజర్ ఆపరేషన్ లో చేస్తున్నాం. లేజర్ ఆపరేషన్ తో సక్సెస్ రేట్ బాగుంటుంది. లేజర్ ఆపరేషన్ వల్ల ఏంటంటే పొద్దున ఆపరేషన్ చేయించుకుని సాయంత్రం ఇంటికి పోయి భోజనం చేయొచ్చు అన్నాడు. సో హాస్పిటల్లో ఒక రాత్రి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా ఇప్పుడు మన కార్డియాక్ క్యాత్ ల్యాబ్ ఒకటి స్టార్ట్ చేస్తా ఉన్నాం, కార్డియాలజీ సర్వీసెస్ ని యాడ్ చేస్తా ఉన్నాం. నరాల ఆపరేషన్లు, నరాల డాక్టర్స్ వాళ్ళ సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర. గ్యాస్ట్రో డాక్టర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇంచుమించు హైదరాబాద్ పట్టణంలో ఒక మంచి హాస్పిటల్లో ఏ సేవలు ఉన్నాయో దాంట్లో అన్ని ఉన్నాయని నేను చెప్పను, కానీ ఒక 90% సేవలు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి. ఇప్పుడు మన దగ్గర చేయలేము ఇప్పుడు అంటే ఒక హార్ట్ ఆపరేషన్ చేయలేము, హార్ట్, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయలేము. ఈ తప్ప నాకు తెలిసి అయితే మిగతా అన్ని చేయగలం. అన్ని మనం మన దగ్గర ఉండే సదుపాయాలతో అన్ని చేయొచ్చు. అలాగే దాంతోపాటు మనం చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్ అన్నది చేతిలోకి వచ్చాక, ఫోన్ అన్నది చేతిలోకి వచ్చాక, ఒకప్పుడు ఏం జరుగుతుందన్న భయంతో జనాలు డాక్టర్ల దగ్గర పరిగెత్తుకొని వచ్చారు హాస్పిటల్స్ ఉంటే బాగుండని. ఇప్పుడు హాస్పిటల్స్ అవైలబుల్గా ఉన్నా సరే యూట్యూబ్లో వాళ్ళకి నచ్చింది చూసి నచ్చింది ఫాలో అయిపోతున్నారు. అది చెప్పేది అందులో కరెక్ట్ పర్సనే చెప్తున్నాడా, నిపుణులే చెప్తున్నారా, వాళ్ళు కరెక్ట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళ అన్నది చూడట్లేదు. సో ఇలాంటి ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఎంబీబీఎస్లు, పీజీలు చేసి ఎవరో చెప్పే బదులు ఇంక డాక్టర్లు అవ్వడం ఎందుకు అన్న మైండ్ సెట్లోకి వచ్చేస్తున్నాం కదా. యూట్యూబ్లో ఏమిస్తారంటే మేడం, యూట్యూబ్లో ప్రతి పేషెంట్ ప్రోటీన్స్ బాగా తినాలి ప్రతిరోజు అంటాడు, కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ లో ప్రోటీన్స్ లిమిట్ చేయాలి. అది యూట్యూబ్ లో ఉండదు. అవును. ప్రోటీన్ తినమన్నారు బీమార్ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కువ తింటారు. సో యూట్యూబ్ వల్ల ఓన్లీ యూట్యూబ్ నే ఫాలో అయితే మిస్లీడ్ అవుతారు. కాబట్టి ఎప్పుడు అనుభవజ్ఞులైన డాక్టర్ల సలహా తీసుకోవడం అనేది కరెక్ట్. అలాగే దాంతోపాటు బేసిక్గా ఇప్పుడు అలా ఉన్న డాక్టర్స్కి చాలామంది ఏంటంటే అవార్డ్స్ అనగానే కొంతమంది డబ్బులు పెట్టుకొనేసుకోవడం, లేదా వాళ్ళకే వీళ్ళకి అసలు డాక్టరేట్ రాకుండానే లేదా డాక్టర్ కంప్లీట్ అవ్వకుండానే ఇచ్చేయడం లాంటి ఉన్న పొజిషన్లో ఇప్పుడు వీసా టీవీ అన్నది స్పెషలైజ్డ్ డాక్టర్స్, అందులోనూ ప్రజలకి ఎంతో సహాయపడి సేవలు అందించడం, ఇలాంటి డాక్టర్స్కి ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం అన్నది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వీసా టీవీ వాళ్ళు ఒక ముందడుగేసి నిజమైన సేవలు ఎవరిచ్చారు, ఎక్కడ అందినాయి, ఏ ప్రాంతంలో ప్రజలకి ఎవరు సేవలు అందించారని వాళ్ళే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకున్న నెట్వర్క్ ద్వారా వచ్చారు. కాబట్టి ఇది ఒక కొత్త పోకడ అన్నట్టు, ఇస్ ఏ న్యూ ట్రెండ్. అది చాలా మంచిది. ఇది ఫర్దర్ కంటిన్యూ అవ్వాలి ఎప్పటికని ఆశిస్తున్నాను. అలాగే మా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికీ మీరు చాలా సేవలు అందించారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఎంతోమందిని కాపాడారు. సో ఇకపై మిమ్మల్ని మీరు ఏ పొజిషన్లో చూసుకోవాలనుకుంటారంటే, ఇది చేయలేదు అన్నది ఏదైనా మీకు ఇప్పటిదాకా ఉందా ప్రజల పరంగా? మేడం, నా కోరిక ఏంటంటే నిర్మల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ చుట్టుపక్కల ప్రజలు ఎవరు కూడా రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఏ ట్రీట్మెంట్ కూడా, ఎంత ట్రీట్మెంట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, హార్ట్ సర్జరీస్ కానీ, ఏ ట్రీట్మెంట్ కూడా నిర్మల్ పొలిమేర దాటకుండా అన్ని ట్రీట్మెంట్ ఇక్కడే అయ్యేటట్టు అన్ని సదుపాయాలు క్రియేట్ చేసి అప్గ్రేడ్ చేయాలనేది నా మనసా వాచ కోరిక.
గ్రేట్ సార్, నిజంగా మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరాలని, అలాగే నిర్మల్ ప్రజలందరికీ కూడా మీ సేవలు ఇంకా తరతరాలు అందుతూనే ఉండాలని, మీ ఫ్యామిలీ కూడా ఇలాగే ఎప్పుడూ కూడా అందరికీ సేవ చేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ సార్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా. అండ్ కంగ్రాచులేషన్స్ వీసా టీవీ తరఫున బెస్ట్ డాక్టర్ అవార్డు మీకు వచ్చినందుకు. సో చూసారు కదా ఆడియన్స్, ఇలాంటి డాక్టర్ ఇంటర్వ్యూస్తో మిమ్మల్ని ఇంకా మేల్కొలుపుతూ అసలు సిసలైన డాక్టర్స్, సేవలు అందించే డాక్టర్స్ని ఇలా మేము మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ చూడడానికి ఖచ్చితంగా మా ఛానల్ని చూస్తూ ఉండండి. మరి కొత్త ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సౌమ్య నిఖిల, టాటా, బాయ్.